హే ఫ్రెండ్స్, అల్లు అర్జున్ 22 గురించి ఏదైనా అప్డేట్ చెప్పు బ్రో. తిప్పి కొడితే ఇవాళ చూసుకున్నట్లయితే 5th, రేపు 6th, ఎల్లుండి 7th, ఇవాళ వదిలేస్తే మధ్యలో 2 డేసే ఉంది. ఎగ్జాక్ట్లీ అవుట్ ఎల్లుండి అంటే 8th చూసుకున్నట్లయితే అన్న బర్త్డే ఉంది. అన్న బర్త్డే ఇంకొక 3 డేస్లో పెట్టుకొని AA22 దగ్గర నుండి ఏ విధమైనటువంటి అప్డేట్ రాలేదు, ఏ విధమైనటువంటి పోస్టర్ రాలేదు, ఏ విధమైనటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. ఇది ఎక్కడ దారుణం. అప్డేట్ ఏమైనా ఉంటే తెలుసుకొని చెప్పు బ్రో, ప్లీజ్ బ్రో అని చెప్పి నన్ను బతిలాడుతున్నారు అనమాట. నా చేతిలో ఏముంటుంది భయ్యా, అక్కడ వాళ్ళు శాసిస్తే ఇక్కడ నేను అప్డేట్ ఇవ్వగలుగుతా. అంతకు మించి అయితే నేను ఏమి ఇవ్వలేను. అప్డేట్ ఉంటుందా ఉండదా అని అంటే 100% ఉంటుంది. అల్లు అర్జున్ 22 దగ్గర నుండి రెల్లుండి ఏదో ఒక అప్డేట్ ఉంటుంది. అది చిన్న అప్డేటా పెద్ద అప్డేట్ అనేటటువంటిది ఇన్ డెప్త్ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు ఈ వీడియోలో చూసుకున్నట్లయితే నువ్వు లైక్ ఎన్టీఆర్ నీల్ మూవీ సినిమా చూసుకున్నట్లయితే డ్రాగన్ అని చెప్పావు అంతకుముందు. అండ్ మొన్న ఈ మధ్యన ప్రభాస్ అన్న హనురావపుడి ఫౌజీ అని చెప్పావు. సో ఇప్పుడు ఈ AA22 సినిమా టైటిల్ ఏంది, గెస్సే చెప్పగలవా అని చెప్పి నన్నైతే అడుగుతున్నారనమాట. నేనైతే 2 అనుకుంటున్నా. ఆ రెండిట్లో ఏదో ఒకటి అవ్వచ్చు అనమాట. ఓకే, లేట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్ కదా చూడండి. ఫస్ట్ లెగసీ అనుకుంటున్నా. లైక్ లెగసీ అనేటటువంటి టైటిల్ పెట్టొచ్చు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. ఇది ప్యాన్ వల్ల రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్యాన్ వల్ల మంచి ఇంపాక్ట్ చూపించాలి కాబట్టి లెగసీ అనేటటువంటి టైటిల్ పెట్టొచ్చు, లేదా అయాన్ అనేటటువంటి టైటిల్ కూడా పెట్టొచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. అయాన్ చూసుకున్నట్లయితే మన అల్లు అర్జున్ కొడుకు పేరు. అది ఎలా పెడతారు అని అంటే ఒకసారి అల్లు అర్జున్ అని చూసుకున్నట్లయితే నో షుగర్ నో సోడా అయాన్ అని చెప్పి ఒక పెట్టిన అనమాట. తన వాల్ పేపర్ అయితే పెట్టుకుంటూ తను వర్కౌట్ చేస్తూ ఒక వీడియోతో వదిలిండు. కింద చూసుకున్నట్లయితే అయాన్ ఉందనమాట. సో ఫర్ అయాన్ అని చెప్పి తన కొడుకు పేరు పెట్టుకున్నాం అని చెప్పి మనమైతే అనుకోలేం. ఏమో ఆ సినిమా పేరు కూడా అయాన్ అయి ఉండొచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. నేను అనుకోవటమే కాదు, చాలామంది అనుకుంటున్నారు. దాని గురించే ట్విట్టర్లో ఫుల్ ట్రెండ్ నడుస్తుంది అనమాట. అల్లు అర్జున్ 22 సినిమా పేరు చూసుకున్నట్లయితే అయాన్ అని చెప్పి ట్రెండ్ చేస్తున్నారు. ఏమో ఫ్రెండ్స్, లెగసీ అవ్వచ్చు, అయాన్ అవ్వచ్చు. ఈ 2 టైటిల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అయ్యిద్ది అనమాట. ఇంకొంతమంది ఏదో డిఫరెంట్ టైటిల్ పెడతారు, అది అంటున్నారు. ఎంతకుమించి డిఫరెంట్ టైటిల్ అయితే నాకైతే కనపట్లేదు. అయాన్ ఎలా ఉంది ఇమాజినేషన్ చేసుకోండి. పుష్ప ఎలాగైతే రూల్ చేసిందో ఖచ్చితంగా అయాన్ అనేటటువంటిది కూడా అంతే రూల్ చేస్తుంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎంతో రోజులు లేదు, రేపు ఎల్లుండి అయితే ఇంకా అవుట్ ఎల్లుండి కల్లా మనకు తెలిసిపోద్ది ఆ టైటిల్ ఏంది, ఆ సినిమా కథ ఏంది, ఆ సినిమా పోస్టర్ ఏంది. ఒక్క లుక్లో అలా మరీ దారుణం. ఎప్పుడో 2028లో రిలీజ్ అయ్యేటటువంటి సినిమాలు ఫస్ట్ లుక్స్ వచ్చాయి, 2028లో రిలీజ్ అయ్యేటటువంటి సినిమా టైటిల్స్ వచ్చాయి. కానీ ఎప్పుడు ఈ ఇయర్లోనే రిలీజ్ అయిద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ టైం అయితే తీసుకోవట్లే, త్వరగా సినిమా కంప్లీట్ చేస్తాడు, త్వరగా మనం ముందు పెడతాడు. అలాంటిది ఎంత లేట్ అయిందిరా బాబు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. సో త్వరగా అప్డేట్ ఇవ్వాలి అని చెప్పి మనమైతే కోరుకుందాం. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే సినిమా స్టోరీ లైన్ ఏంటి అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు అనమాట. ఒక స్టోరీ లైన్ అయితే బాగా చక్కలు పడుతుంది. దాని గురించి డీటెయిల్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఏదైతే ఉందో టైం ట్రావెల్కి సంబంధించినటువంటి సినిమా అని చెప్పి బయట బాగా కథలు అయితే వినపడుతున్నాయి అనమాట. అవును, అప్పుడు ఆడేటటువంటి గ్రాఫిక్స్ అయినా అక్కడ ఆడేటటువంటి VFX అయినా అంతా కూడా టైం ట్రావెలింగ్ అనమాట. అంటే ఇప్పుడున్నటువంటి ఒక మనిషి ఫ్యూచర్కి వెళ్ళి ఫ్యూచర్లో ఉన్నటువంటి టెక్నాలజీతో ఫైట్ చేయబోతోండు అనేటటువంటిది కూడా గట్టిగా వినపడుతుంది అనమాట. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మన వారణాసి కాంబినేషన్ ఉంది. అదేంటి, ఇప్పుడున్నటువంటి 2027లో ఉన్న మనిషి త్రేతాయుగానికి వెళ్ళి ద్వాపర యుగానికి వెళ్ళి అక్కడ రామాయణంలో పాల్గొని మహాభారతంలో పాల్గొని అది ఏదైతే ఉందో ఆ సినిమా కాన్సెప్ట్. కానీ ఈ సినిమా కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే ముందుకెళ్ళిపోవడం అనమాట. అంటే అది ఎలా వెళ్తాడు అనేటటువంటి పాయింట్ని మన అట్లీ గారు అయితే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంట. ఇది కొద్దిగా టాలెంట్ లైక్ ఒక యూనిక్ స్టోరీ అని చెప్పి కూడా మనకైతే తెలుస్తుంది అనమాట. ఫస్ట్ ఏమో టైం ట్రావెల్ అంటున్నారు ఫ్రెండ్స్, ఇంకోటి చూసుకున్నట్లయితే వేరే గ్రహానికి చెందినటువంటిది అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. లైక్ హాలీవుడ్లో ఒక సినిమా ఉందన్నమాట, దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని ఏమన్నారంటే మన అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే ఒక సైంటిస్ట్ వేరే గ్రహాలకు వెళ్ళడానికి తనకు చాలా ఇష్టం అనమాట. అదేవిధంగా తను అనుకోకుండా మనకి ఎవరికీ తెలియనటువంటి ఒక గ్రహానికి వెళ్తాడు. ఈ భూమి మీద నుండి వేరే గ్రహానికి అయితే వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఆ గ్రహంలో ఒక్క రోజు గడిచిందంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 100 సంవత్సరాలు అయిపోయినట్టు భూమి మీద. సో ఆ గ్రహంలో ఒక్కరోజు గడిస్తే ఇక్కడ 100 సంవత్సరాలు అయిపోయినట్టు అనమాట. అన్ఫార్చునేట్లీ అక్కడికి వెళ్తాడు, అక్కడైతే స్ట్రక్ అవుతాడు అనమాట. ఆ తర్వాత తను అటు ఇటుగా ఒక 10 డేస్ ఉంటాడు. ఇక 10 డేస్ అంటే అర్థం చేసుకోండి, ఒక 10,000 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన అల్లు అర్జున్ అన్న అవన్నీ క్లియర్ అయిన తర్వాత భూమి మీదకే తిరిగి వస్తారనమాట. ఒక 10,000 సంవత్సరాల క్రితం భూమి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేటటువంటి కాన్సెప్ట్ని చూపించబోతున్నారు. సో టైం ట్రావెలర్ ఇలానే ఉంటుంది అనమాట. ఇలా మనకైతే చేసి చూపించేటటువంటి ప్రయత్నం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు మనం ఉన్నాం
ఎప్పుడే పాస్ట్కి వెళ్ళిపోయాను, లైక్ రామాయణం టైంకో వేరే టైంకి వెళ్ళాం. మన ఇమాజినేషన్ ఎలా ఉంటుంది, మన ఆలోచన ఎలా ఉంటుంది, అప్పటికి చూసుకున్నట్లయితే మనుషులు ఒక్కొక్కరు 30 ఫీట్స్ ఉండేవాళ్ళు. మన శ్రీరామచంద్రుడు అంట 30 అడుగులు ఉండేవాడంట. రావణాసురుడు చూసుకున్నట్లయితే ఇంకా ఆజానుబావుడు, తను కూడా చాలా అంటే చాలా పెద్ద హైట్ ఉండేవాడంట. అప్పటికి వెళ్తే మనం వాళ్ళ ముందు లిల్లీ పుట్టులాగా ఉంటాం. అదేవిధంగా మన అల్లు అర్జున్ అన్న చూసుకున్నట్లయితే 1000 సంవత్సరాల తర్వాత వేరే గ్రహం నుండి ఈ గ్రహంకి వస్తారు కదా. సో అప్పటికి జనాలు హైట్ తగ్గుతారు. ఒకప్పుడు 30 అడుగులు ఉండేది కదా, తక్కువ 6 అడుగులకు వచ్చేసాం. అదేవిధంగా 1000 సంవత్సరాల తర్వాత తక్కువ 3 అడుగులకు వెళ్ళిపోతారు, 2 అడుగులు వెళ్ళిపోతారు. మనోడు చూసుకున్నట్లయితే 5 ఫీట్స్ 6 ఫీట్స్ ఉంటాడు. సో 6 ఫీట్స్ ఉన్నాడు. ఈ విధంగా మళ్ళీ 1000 సంవత్సరాల తర్వాత భూమి మీదకి అయితే రావడం జరిగింది. వీళ్ళు చూసి అందరూ కూడా షాక్ అవుతారు. లైక్ వాడి మీద దాడి చేస్తారనమాట. వీడియోడు రాక్షసుడు వేరే దగ్గర నుండి వచ్చిందని చెప్పి దాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అప్పటికి లాంగ్వేజ్లు మారిపోతాయి, అప్పటికి ప్రపంచం మారిపోద్ది, అప్పటికి అర్థం చేసుకునేటటువంటిది మారిపోద్ది. సో మనోడు భాష వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ భాష మనోడికి అర్థం కాదు, ఏమన్నా రాక్షసులాగా అనుకుంటారు. మరి ఏం జరిగింది అనేటటువంటి కాన్సెప్ట్ అని చెప్పి కూడా బాగా అంటే బాగా వైరల్ అవుతుంది. ఇది ఏదైతే ఉందో నేను క్రియేట్ చేసింది కాదు, బయట వినపడుతున్నటువంటి స్టోరీ. నేను మ్యాక్సిమం అయితే వివరించేటటువంటి ప్రయత్నం చేశాను. ఎలా ఉంది కాన్సెప్ట్? మామూలుగా అంటే మామూలుగా లేదు, మీరు అనొచ్చు కూడా అసలు ఈ కాన్సెప్ట్ ఇంకో సినిమా కూడా తీసేయచ్చు బ్రో, ఆబ్వియస్లీ తీసేయచ్చు. కానీ అంటే చాలా హై బడ్జెట్ అనమాట. ఎప్పటికే సినిమాకు చూసుకున్నట్టయితే అటు ఇటుగా 1500 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నారు, 800 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నారు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2000 కోట్లతో తిరిగిద్ది అని చెప్పి చాలామంది చూస్తున్నారు అనమాట. అవన్నీ అయితే సీక్రెట్గా ఉంచలే, కానీ సన్ పిక్చర్ వాళ్ళు ఈజీగా 1000 కోట్లు కాదు, ఇంకో 2000 కోట్లు అని పెడతారు. ఎందుకంటే కూలీ సినిమాకి 600 కోట్లు పెట్టారు వాళ్ళు. ఏముంది కూలీ సినిమాలో, పెద్ద పెద్ద గ్రాఫిక్స్ లేదు, పెద్ద పెద్ద ఇది లేదు, జస్ట్ కమర్షియల్ సినిమా. దానికే వాళ్ళు 500-600 కోట్లు పెట్టినప్పుడు ఇది చూసుకున్నట్లయితే హాలీవుడ్ని టచ్ అయిపోతుంది. ప్యాన్ వాల్ మొత్తాన్ని మన వైపు తిప్పేటటువంటి సినిమా. ఇక దీనికి ఎంత బడ్జెట్ పెట్టినా తప్పు లేదు అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్. ఇక ఏం చేస్తారు అనేటటువంటిది వెయిట్ చూడాలన్నమాట. ఖచ్చితంగా అప్డేట్ వస్తుంది, మీరైతే ఏం బాధపడమాకండి. ఆల్రెడీ రేసు గుర్రం హడావుడి జరుగుతూనే ఉందన్నమాట. రేసు గుర్రంకో చూసుకున్నట్లయితే ఇప్పటికే అటు ఇటుగా 50,000 అడ్వాన్స్ సేల్స్ అయినాయంట. ఎప్పుడూ రిలీజ్ అయినటువంటి సినిమా ఇప్పటికి కూడా ఓచకోత అయితే వస్తుంది. ఇక చాలామంది రెడీ అయిపోతున్నారనమాట. నేనైతే రేసు గుర్రంలో ఆ సాంగ్ ఉంటుంది కదా, మా సుపిత్తమ్మ, దాన్ని ఎలా క్రియేట్ చేస్తారు మనోళ్ళు అనే దానికోసం కూడా నేనైతే మరీ వెయిట్ చేస్తున్నా. వెయిట్ చేయండి ఫ్రెండ్స్, బిగ్ అప్డేట్ ఉంటుంది, బిగ్ బ్లాస్ట్ ఉంటుంది అనమాట. ఆ బ్లాస్ట్ మామూలుగా ఉండదు, ఏమో సర్ప్రైజ్ వస్తూ చిన్న గ్లిమ్స్ లాంటిది రిలీజ్ చేయొచ్చు. అనౌన్స్మెంట్ వీడియో, పోస్టరు, టైటిల్ కాకుండా ఇంకేదైనా డిఫరెంట్గా చెప్పొచ్చు అని చెప్పి కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మ్యాక్సిమం పేషెన్సీ అనేటటువంటిది ఉండాలన్నమాట. అట్లే అయితే మనల్ని డిసప్పాయింట్ చేయడం. అది కాక అల్లు అర్జున్ అన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఏమీ లేదు. దీని మీద ఆశలండి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా. పుష్ప తర్వాత దీని మీద అసలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారనమాట. లాస్ట్ ఇయర్ ఏ విధమైనటువంటి అప్డేట్ లేదు, ఈ ఇయర్ చూసుకున్నట్లయితే అప్పుడే 3 months అయిపోయింది, ఏం అప్డేట్ లేదు, ఏందన్నా అని చెప్పి ఫ్యాన్స్ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం అప్డేట్ ఇస్తారు అని చెప్పి మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎవరు కూడా మన పడమాకండి, ఎవరు కూడా ఇది కామాకండి. వన్స్ అప్డేట్ వచ్చిందంటే మటుకి సోషల్ మీడియా తగలబడిద్ది, సోషల్ మీడియా బర్న్ అయిద్ది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది అనమాట. సో ఇది మీ కామెంట్ కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రదీప్ రంగనాథన్ది జై సూర్య మామూలుగా లేదు ట్రైలర్, దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేశా. అది ఐ బటన్ లేదా ఎండ్ స్క్రీన్లో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా, చూడండి, మీకైతే మస్తు క్లారిటీ వస్తుంది అనమాట. ఉంటా మరి, బాయ్ బాయ్, నమస్కారం. వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ. అల్లు అర్జున్ అన్న త్వరగా అల్లు అర్జున్ 22 అప్డేట్ దింపు, మేము బాగా వెయిట్ చేస్తున్నాం. ఇదైతే ఫైనల్గా చెప్పేది. నమస్కారం.